మన నవమన్మధుడు విజయసాయిరెడ్డి గారితో అక్రమ సంబంధం ఉందంటూ వాళ్ళ హస్బెండ్ ఒక మదన్ మోహన్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు దేవాదాయ శాఖ కమిషనర్కి. దానికి సంబంధించి వాళ్ళ భార్య శాంతి గారు బయటకు వచ్చి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం క్లారిటీగా. విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం దారుణం. మదన్ మోహన్తో 2016లోనే విడిపోయారు. 2020లో సుభాష్తో వివాహం, ఆయనతోనే బిడ్డ. దేవాదాయ శాఖ కమిషనర్ సహాయ కమిషనర్ శాంతి కుమారి. మదన్ మోహన్ మణిపాటి అనే వ్యక్తితో 2016లోనే తాను విడిపోయానని, ఆ తర్వాత 2020లో సుభాష్ అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నానని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చెప్పారు. ప్రస్తుతం సుభాష్తోనే కలిసి జీవిస్తున్నానని, ఆయనతోనే బిడ్డను కన్నానని పేర్కొన్నారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరే వారితో బిడ్డను కన్నంటూ మొదటి భార్య మదన్ మోహన్ ఆరోపించిన నేపథ్యంలో విజయవాడలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మరొకరి భార్యనని తెలిసి కూడా మదన్ మోహన్ నన్ను తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు సంపాదించి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని తాను విశాఖపట్నంలోనే చూశానని, ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించానని తెలిపారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగడుతూ దుష్ప్రచారం చేయటం అత్యంత దారుణమని పేర్కొన్నారు. గిరిజన మహిళను కాబట్టే తనను వేధిస్తున్నారని, తను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పారు. తనపై జారీ చేస్తున్నారని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన చెప్పుకొచ్చారు. జారీ చేసినటువంటి అభియోగాలపై 8 ఆరోపణలతో తనకు సంబంధమే లేదని, 2013లో మదన్ మోహన్తో తనకు వివాహం అయిందని, ఆయనతో 2 బిడ్డలను కన్నానని చెప్పారు. అప్పట్లో ఆయనను వేధింపులు భరించలేక గిరిజన సాంప్రదాయ ప్రకారం 2016లో విడాకులు తీసుకున్నానని చెప్పుకొచ్చారు. ఇక్కడ మేడం శాంతి కుమారి గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, లేదంటే టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, లేదంటే ఇంకొకళ్ళు పచ్చ మీడియాను ఇంకొక మీడియా అని చెప్పుకుంటూ వచ్చారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి శాంతి గారు. ఇక్కడ టీడీపీ మీడియా చేసిందా, లేదంటే ఇల్లో మీడియా చేసిందా, ఇంకొక మీడియా చేసిందా అంటే వీళ్ళకి అసలు తెలిసింది వీళ్ళ భర్త మదన్ మోహన్ అనే వ్యక్తి దేవాదాయ శాఖకి రిపోర్ట్ ఇవ్వటం వల్ల, ఒక లేఖ రాయటం వల్ల, ఒక ఆవిడ మీద చర్యలు తీసుకోండి చెప్పడం వల్ల, తాను ఎక్కడో విదేశాల్లో ఉండగా ఇక్కడ ఆమె ప్రెగ్నెంట్ అయింది, దానికి కారణం విజయసాయిరెడ్డి అని చెప్పి. అంతేకాకుండా మీకు సోషల్ మీడియాలో కంప్లీట్ గా కొన్ని వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ట్వీట్లు కావచ్చు, ముఖ్యంగా శాంతి కుమారి గారికి సంబంధించి గతంలో విజయసాయిరెడ్డి గారు ఏ ట్వీట్ చేసినా కూడా దానికి సంబంధించి కంప్లీట్ గా ఆవిడ రీట్వీట్స్ చేసుకుంటూ, అంతేకాకుండా కమెంట్స్ చేస్తూ, ఆయన పొగుడుతూ, దేవాదాయ శాఖలో ఒక అసిస్టెంట్ కమిషనర్ గా ఉండి మీరు ఒక పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ మెంబర్ కి మీరు ఎలా సపోర్ట్ చేస్తారనేదే కదా ప్రశ్న. ఇక్కడ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆమె ఎవరు ఏంటి అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళ హస్బెండ్ బయటకు వచ్చి చెప్పిందే కదా, వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూని తీసుకొచ్చి బయట పెట్టింది వాళ్ళ ఆయన. సో మాజీ భర్త వచ్చి ఇంకొకళ్ళు అవ్వాలి. సో దాన్ని తీసుకొచ్చి మనకి ప్రజలకు చెప్పడం చేసింది మాత్రం వాళ్ళ కుటుంబం నుంచే. కానీ మీడియా చేసింది అంటే ఎంతమందిని చూడాల. వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా, అటు గతంలో సంజన సుకన్యలు కావచ్చు, గంట కావచ్చు, ఇంకొక లెవెల్లో ఎంపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమో బట్టలు వేసుకుని వీడియో కాల్స్ మాట్లాడతాం కావచ్చు. ఒకటి కాదు కదా, చెత్తా చెదారం ఈయన కూడా చేశాడేమో, మాకేం తెలుసు. పైగా దానికి తగ్గట్టుగా మీరు పెట్టినటువంటి కమెంట్స్ ఏంటి, ఆయన అంతలా పొగడాల్సిన అవసరం ఏంటి అని మీరు చూసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ మీరు ఇంట్లో మీరు అన్ని తీసుకొచ్చి ప్రజల మీద పెట్టి మళ్ళీ మీరే దుష్ప్రచారం చేస్తున్నారంటే దుష్ప్రచారం చేయాల్సిన అవసరం మాకేంది? మీరు ఏదో ఒకటి ఉండబట్టే కదా అక్కడ వచ్చేది.